ఉన్నది. రే పోరగాండు, కీడేం చేస్తురా మీరు? పక్కూర్లో అన్నలు బాంబు పెట్టి తహసీల్దార్ని చంపిరట. పోలీసులు వచ్చినా వస్తారు. నడువుండ్రా నడువుండ్రి. రే సీనుగా, చీకటి పడుతుంది. దొరూరి కారికి డీజిల్ తేవాలి. జల్ది బారా. ఇప్పుడు డీజిల్ ఎందుకు నాయనా? ఊరు అట్టుడుకుతాంది. దొర చిన్న దొరసాన్ని చూస్తాడా? పొద్దుగాలనే పట్నం తోలుతాండు. ఏంద్రా గింత రాత్రి మంచి వర్ణం లేపుకొస్తాను? అరే, చిన్న దొరసాని హైదరాబాద్ పోతుందని మీ నాయన చెప్పింది కదరా. చెప్పిండు అయితే. నేను చిన్న దొరసాని ప్రేమిస్తాను రా. అంటే దొరసాని కూడా నన్ను చూస్తాంది. ఛత్రి కూడా ఇచ్చింది. ఒరే నీ రే బండి మలుపు. ఏమైంది? గడికిపోయినాక చెప్తా దొరసాని. దొరా, అమీన్ సాబ్ వచ్చిండు. నమస్కారం దొరా. నిన్న భీమారంలా జీపు వేల్చి తహసీల్దార్ని చంపిరు. ఇవాళ చిన్న దోర్సాని కారు మలిపినరు. చుట్టుపక్కల మూమెంట్ మొదలైంది. అందుకే సర్కారోళ్ళు మన స్టేషన్కు కొత్త సిఐని తబాదలు చేశారు. ఆయన జరా ఖతర్నాక్, కిసొంటివన్నీ చూసుకుంటా ఊకునే రకం కాదు. హలో, ఊర్లన్నీ జల్లెడబడతాం. ఎవడెక్కడ దాక్కున్నా గుంజుకొచ్చి కాల్చి పారేస్తాం.
వాళ్ళ సంగతి మాకు వదిలేయండి దొరా. మీరు నిమ్మలంగా ఉండ్రి, ఏం భయపడకుండ్రి దొరా. ఏమంటాను? భయపడకుండ్రా. నాకే ముచ్చట్లు చెప్తానవా? మీ పోలీసులు పరువు పోగొట్టుకోవద్దంటే ముందుగా పనులు సురు చేయండి. ఎవరు బిడ్డ? నాన్న నేను ప్రతాప్ని. చెల్లొస్తా అంటే కారు ఆపిల్లట, ఏం ఆలోచిస్తా అండ్లు? చెల్లె దసరా తర్వాత వస్తుంది. నువ్వైతే ఆ పట్నం భూమి రిజిస్ట్రేషన్ పనులలో ఉండు, కాగితాలు సిద్ధానికి తోలుతా. సరే నాన్న. మరి దసరాకు మమ్మల్ని రమ్మంటారా? ఇప్పుడొద్దు ప్రతాప్, ఈడ పరిస్థితులు జర నిమ్మలమైన తర్వాత నేనే ఫోన్ చేసి పిలుస్తా. ఆడంతా మంచిదే కదా? అంతా మంచిదే నాన్న. ఏందట? తర్వాత వస్తుందట. అక్కడ ఊళ్ళో ఏవో జరుగుతుంటాయి, ఈయనేమో ఇంకా గడిచి పెట్టారని అంటాడు. మధ్యలో అది ఇబ్బంది పడుతుంది. మీకోసం ఎవరో ఫోన్ చేశారండి. ఎవరు? అదేదో సారాయ అన్నట్లేదో. సారాయ కాదు, సారయ్య. ఏమన్నాడు? ఏం చెప్పలేదు, దొరతోనే మాట్లాడాలన్నాడు. ఆడొకడు ఓ పిల్లని ప్రేమించినట్టాడు, పెళ్లి చేసుకోవాలంటే భయం. నేను నిలబడి పెళ్లి చేయాలన్నాడు. మరి చేపిస్తున్నారా? ప్రేమించుకుంటే వాళ్ళే చేసుకోవచ్చు కదా భారతి. రే ఒకసారి గడికి పోదామా? గడికా? వద్దురా, వద్దు, నేను రా. నువ్వు భయపడకరా, నేను చెప్తా కదా ఎట్లా పోవాలి నువ్వు. చంద్రి పిలిచిన దోసాని. సిద్ధడు హైదరాబాద్ పోతాడు కదా, ఇవి వానికి వాడేమన్నా కొనుక్కుంటాడు. అట్లనే దర్శని. అన్నయ్యకు నేనే ఇద్దాం అనుకున్నా, ఇవి సిద్ధంతో పంపి. మంచిది దర్శని. కదిలించావు నన్నే, గుండెను మీటి, కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి. వానలు మంచిగానే పడుతున్నాయి కాదురా, ఇప్పుడేం కప్పతల్లి ఆట ఆడతాండ్రు కాలం కాని కాలంలో. నడుండ్రి, గడి ముందరికి వచ్చి ఆట నేర్చిన ఆట. నడుండ్రి. తహసీల్దార్ని చంపుతారా? మంది పాత్రలు పెడతారా? ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. వెళ్ళు. చూడు, నెక్స్ట్ టార్గెట్ శంకరాన్నే. లేట్ చేయొద్దు, ఊర్లలో పార్టిసిపేట్ అవుద్ది. సార్, ఇంకొక చిన్న విషయం, మన దొర బిడ్డ బండి ఆపిన వాళ్ళ సంగతి ఇంకా మిస్టరీగానే ఉన్నది. అది శంకరాన్ని దళం పని కాదా? కాదు. అయితే ఈ ఏరియాలో వేరే దళం కూడా తిరుగుతుంది అనమాట. సీరియస్గా ఫోకస్ పెట్టుకోండి. ఎస్ సార్. ఈ ఉద్యమం ఎంతో మంది వీరులు తీసుకుపోయి తూట్లు పడ్డ శవాల్ని అప్పగిస్తున్నది.